ఈరోజు డే 3 ఆఫ్ పెరు. ఇక్కడ మేము మాచు పిచ్చు వెళ్తున్నాం. ఈరోజు పెరు రైలు, ఇది ఒక కంపెనీ, ఇదేమో ఇంకా రైలు. మార్నింగ్ 4కి లేసి వచ్చాము. ఇప్పుడు ఒలియాతామో అనే ఒక ఊరికి వచ్చింది. ఇక్కడ ట్రైన్ ఎక్కేసి మాచు పిచ్చు వెళ్ళాలి. మేము ఇంకా రైలు బుక్ చేసాము. ఇవన్నీ యాండీస్ మౌంటైన్స్. ఇంకా రైలు, ఇంకో ట్రైన్ ముందర పైన యాండీస్ మౌంటైన్స్. ట్రాక్ చాల్సింది అంత పోలిస్తే. అది కోచ్ ఏ, శ్లోక్ మంది కోచ్ ఏ, కోచ్ ఏ. ఇది ఇంకా రైలు, ఇంకా రైలు ద వోయేజర్ వచ్చిందా. Machu Picchu train. Look, 30, 31. This is our train for today. Where is our seat? Look, this is 30. Did 30, 31 na? Look, ikkada kuchho. Hacia la ciudadela de Machu Picchu, una de las 7 maravillas modernas del mundo. Nuestro viaje tendrá una duración aproximada de 40 minutos. Por favor, preste atención a las siguientes indicaciones. Este vagón cuenta con un sistema de sanidad. ఈ పెరు అనేది సౌత్ అమెరికాలో ఒక కంట్రీ. స్లో no se puede hacerlo, mira. Puedes saludar a la camarilla. ఇది మేము ట్రిప్కి వెళ్ళింది జూన్ మంత్లో. ఇక్కడ సౌత్ అమెరికాకి కైండ్ ఆఫ్ వింటర్ సీజను. సో అందుకని వాళ్ళకి అక్కడ స్నో క్యాప్ మౌంటైన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇది ఆగ్వాస్ కాలియంతస్ ఊర్లో ట్రైన్ దిగేసి బయటకు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. మాచు పిచ్చు టౌన్. రేపు ఇక్కడే మనం బస్సు ఎక్కాలి. అక్కడ ఎక్కాలి బస్సు.
పిల్లల్ని మళ్ళీ తీసుకెళ్తాం. మాచు పిచ్చు పబ్లో యాక్వాస్ కలియంటస్ ఇలా లాక్స్ పెట్టేస్తారు ఇట్లాగా, ఎందుకనో తెలియదు. ఇది పెరు ఫ్లాగ్, ఇది వ్యూ. మాచు పిచ్చు పబ్లో స్ట్రీమ్ ఆడికి వెళ్ళి మేము బస్సు ఎక్కాలి. అక్కడ జనాలు నిల్చున్నారు లైన్లో, అక్కడికి నిల్చోవాలి. కొండపైకి మాచు పిచ్చు. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఊరికి బస్ రోడ్ రూట్ లేదు. ఏం రావాలన్నా ట్రైన్లో రావాల్సిందే, ఏం తీసుకెళ్ళాలన్నా ట్రైన్లో తీసుకెళ్లాల్సిందే. అక్కడ టైమింగ్ ఉంది కదా, 10 o'clock అని పెట్టారు. సో ఆ 10 o'clock మాచు పిచ్చు వెళ్ళే వాళ్ళందరూ అలా క్యూలో నిల్చొని ఉండాలన్నమాట. ఇప్పుడు హిల్ పైకి వచ్చాము. ఇక్కడ మా టికెట్స్ అన్ని వెరిఫై చేస్తారు ఇక్కడంతా. మాచు పిచ్చు హిల్ పైన వ్యూ బ్రైట్ సన్నీగా ఉంది రోజు. వాట్ హ్యాపెండ్? ఇక్కడ చాలా సర్క్యూట్స్ ఉంటాయి. ఇది సర్క్యూట్ 1. ఎంట్రన్స్ స్టెప్స్ అంతా రాళ్ళతో కట్టేశారు. ఇదంతా రెయిన్ ఫారెస్ట్ అనమాట. ఇది వచ్చేసి వాళ్ళ స్టోరేజ్ హౌస్. బేసిక్గా క్రాప్స్ అన్నీ పండించుకొని పెడతారు, స్టోర్ చేసుకుంటారంట. అందుకని విండోస్ అవన్నీ ఓపెన్ ఉంటాయి, సో దట్ వెంటిలేషన్ అవన్నీ వస్తాయంట. More time over there. 15th century 16th centuryలో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది అంతా పెద్ద సిటీ కాదే, వాళ్ళ తాయితంబో కూసుకొని పెద్ద సిటీ కాదు, డీసెంట్ అన్నఫ్. If we tried it, we can make it. But don't we ever just take some chances and stop your thinking and start your living? Get your shoes on, we're going dancing. ఇది హోయినా పీచు, వాళ్ళ సీక్రెట్ మౌంటైన్, వాళ్ళు వర్షిప్ చేస్తారు. వెనకాల పక్కగా మాచు పీచు అనేది ఉంటుంది. ఇది 14th century 15th centuryలో కట్టుకున్నారు వాళ్ళు. ఒక 100 years పట్టింది ఇదంతా కన్స్ట్రక్ట్ చేయడానికి. ఇదంతా వర్షం పడి రెయిన్ ఫారెస్ట్ గ్రో అయిపోయి స్పానిష్ వాళ్ళకి కనిపించకుండా పోయింది. సో వాళ్ళు ఏమి ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఇది వాళ్ళ సిటీ.
స్టోన్స్ మధ్యలో అంతా గ్రావెల్ అంతా పెట్టేసి సో దట్ ఎర్త్క్వేక్ వచ్చినా కూడా ఏమి కూలిపోకుండా కట్టుకున్నారు వాళ్ళు. ఇన్కాస్ వల్ల మెయిన్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యేవాళ్ళు, వుడ్తో ప్రిజర్వ్ చేసుకునేవాళ్ళు డోర్ని. ఇది టెంపుల్ ఆఫ్ సన్. అక్కడ ఒక విండో ఉంది కదా, అక్కడ ఒక విండో, ఈ రైట్ సైడ్ ఒక విండో ఉంది. సమ్మర్లో సన్ ఇక్కడ నుంచి వచ్చి ఆ విండో నుంచి పడి ఇట్లా పడుతుంది అనమాట. సో అక్కది సమ్మర్ సోల్స్టిస్. ఇటుపక్క వింటర్లో వచ్చేసరికి ఇటుపక్క నుంచి వచ్చేసి ఈ సైడ్ విండో నుంచి సన్ వస్తుంది. సో అది వింటర్ సోల్స్టిస్. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా వచ్చి మళ్ళీ డిసెంబర్ నుంచి బ్యాక్ ఇట్లా సన్ ఇట్లా వస్తుంది అనమాట. సో అందుకని సన్ టెంపుల్. దట్ ఈస్ హౌ దే నో ద సీజన్. దే హ్యావ్ ఓన్లీ 2 సీజన్స్. వన్ డ్రై సీజన్, ఇంకోటి వెట్ సీజన్ అన్నట్టు. ఇది కింగ్ ప్యాలెస్ అన్నమాట. డైనింగ్, ఇది కిచెన్, వాళ్ళ అదే లివింగ్ రూము, ఇది మీటింగ్ ప్లేస్ అన్నట్టు. ఇది కింగ్ హౌస్ అని ఎలా తెలిసిందంటే ఈ ఒక్క బిల్డింగ్కే ఓవరాల్ సిటాడల్లో వాటర్ కనెక్షన్ ఉందన్నమాట. మిగిలిన ఎక్కడికి వాటర్ కనెక్షన్ లేదన్నమాట, ఎటువంటి వేరే హౌసెస్కి కూడా. సో కింగ్ కూసుకోలో ఉంటాడనమాట. కాదు ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్కి మాత్రం ఎక్కడికి వస్తాడు అన్నమాట విజిట్కి. వాళ్ళు ఇలా టెర్రస్ కట్టేవాళ్ళు. బేసిక్గా కొండ అలా ఉండేది. అలా ఉంటే వర్షం పడ్డప్పుడు ఎరోజన్ అయ్యి మొత్తం రాళ్ళని కింద పడిపోతాయనేసి ఇలా స్టెప్స్ మాదిరిగా కట్టుకొని దానిపైన సిటీ కట్టుకున్నారు వాళ్ళు. సో దట్ అది కాకుండా ఇక్కడ ఫ్లవర్స్ పండించుకునే వాళ్ళు అనమాట సమ్ డెకరేషన్స్కి. కాకపోతే ఇలాగ స్టెప్స్ లాగా కట్టుకొనేసి ఇట్లా ఎరోజన్ కాకుండా పైన సిటీ కట్టుకున్నారు. ఇది ఇంకా వాళ్ళ టెంపుల్, వన్ టెంపుల్. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా ఇలా రాక్స్ తెచ్చుతూ ఇంకా తెచ్చి కన్స్ట్రక్ట్ చేయాల్సింది, కానీ కన్స్ట్రక్ట్ చేయలేదు. అందుకని అది కొలాప్స్ అవుతూ ఉంది. అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్లో వాళ్ళ విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు అనమాట. స్పానిష్ వాళ్ళు వచ్చేసి గోల్డ్ విగ్రహాలు తీసుకుని కరిగించేసుకున్నారు. ఇది వచ్చేసి టెంపుల్ ఆఫ్ 3 విండోస్. ఇక్కడ వాళ్ళకి వీళ్ళు కూడా 3 లోకాలు ఉంటాయని నమ్ముతారు అనమాట. భూలోకం అలాగా ఒకటి నెక్స్ట్ వాళ్ళ రీఇన్కార్నేషన్కి, ఇంకోటేమో ప్రజెంట్ ఉన్నదానికి, ఇంకోటేమో చనిపోయిన వాళ్ళకి అన్నట్టు. ఇది ఈ రాక్ నుంచి సన్ పడేసి ఇక్కడ షాడో పడితే దాని నుంచి కూడా సోల్స్టిస్ తెలుసుకుంటారు అనమాట. ఇదేమో ఈ హౌస్ వచ్చేసి ప్రీస్ట్ వాళ్ళ హౌస్. ఆయన వచ్చి అన్ని ఆఫరింగ్స్ చేస్తారన్నమాట. ఇది మెయిన్ కోర్ట్ యార్డ్ లాగా. సో అందరూ వచ్చి ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఫెస్టివల్ యాక్టివిటీస్ అప్పుడు పాల్గొంటారు అనమాట. ఆ వెనకాల ఉన్న బిల్డింగ్స్ వచ్చేసి యూనివర్సిటీ అండ్ స్కూల్. అక్కడ టీచ్ చేసేవాళ్ళు. కాకపోతే ఓన్లీ ఫర్ రాయల్ పీపుల్, ఇంకా హై ర్యాంక్, కొంచెం హై రాయల్ పీపుల్ వాళ్ళ కిడ్స్కి అక్కడ ఎడ్యుకేషన్ ట్రీట్ చేసేవాళ్ళు. ఈ పైన వచ్చేసి సన్ డయల్ ఉండేదన్నమాట. సన్ డయల్ అంటే వాళ్ళకి మార్నింగ్ ఏ టైము అది తెలుస్తుంది దాన్ని బట్టి. సో ఇది ఇక్కడే ఎందుకు కట్టుకున్నారంటే ఎక్కువ వస్తుందంట సౌండ్ నుంచి. సో అది హోయినా పీచు, ఈ వెనకాల ఉన్న కొండ మాచు పీచు. ఇక్కడ నుంచి మాట్లాడితే ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఓసారి ఇందాక రూఫ్ లేదని చెప్పాను, రూఫ్ ఉండే అంటే ఆకులతో. ఇది వాళ్ళ సీక్రెట్ రాకు. వెనకాల యాక్చువల్గా క్లౌడ్స్ వెనకాల ఇంకో కొండ ఉంది. ఆ కొండ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కొండ అనమాట. అక్కడ వాళ్ళ 4 ఫాదర్స్ అక్కడ నుంచి వాళ్ళు బ్లెస్సింగ్ లాగా చేస్తారని వాళ్ళు నమ్ముతారు అనమాట. సో దాన్ని మిమిక్ చేశారు. ఇక్కడ ఫెస్టివల్ అప్పుడు ఇక్కడ ఆఫరింగ్స్ అవి చేస్తారు అనమాట. ఇది ఈ ఇల్లు, ఈ పక్కన ఇల్లు వచ్చేసి జస్ట్ రెస్టింగ్ ప్లేస్. సో ఎప్పుడైనా ఇంపార్టెంట్ డేస్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేసి ఆఫరింగ్స్ చేస్తారు. ఇంకాస్ టైంలో ఇవన్నీ వాళ్ళ హౌజెస్ ఇలా కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు. ఒక్కొక్క ఇంట్లో 4 నుంచి 5 ఉండేవాళ్ళంట. సో ఈచ్ హౌస్ 2 లెవెల్స్. ఫస్ట్ లెవెల్లో వచ్చి అన్ని యాక్టివిటీస్, కుకింగ్, క్లీనింగ్, వాళ్ళు ఏమేమి జాబ్స్ ఉంటాయో చేసేవాళ్ళంట. సెకండ్ లెవెల్లో బ్యాంబూస్తో కవర్ చేసి పడుకోవడానికి అట్లా వాడుకునే వాళ్ళంట. ప్రతి ఇంటికి ఇట్లా 2 విండోస్ ఉంటాయి వెంటిలేషన్ కోసం అని, 2 డోర్స్ లాగా. ఎప్పుడైనా వాళ్ళ డోర్స్ కంపల్సరీ ఈస్ట్కే ఉంటాయి సన్ నుంచి రావడానికి. ఇక్కడ చూస్తే కింద వెడల్పు ఉంటుంది, పైకి వెళ్ళేసరికి డోర్స్ నేరో అయిపోతాయి. ఎందుకనంటే వాళ్ళు 30 డిగ్రీస్ యాంగిల్ అనేది నమ్ముతారు అనమాట. సో దట్ అలా నిల్చుంటే ఎర్త్క్వేక్స్ నుంచి రెసిస్టెంట్ లాగా పడిపోకుండా ఉండటానికని అట్లా కింద వెడల్పు రాళ్ళని అలా పేర్చుకుంటూ పైకి వెళ్ళేసరికి కొంచెం నేరో అయిపోతాయి డోర్స్.
ఇంకా ఈ ఎదురుగా ఉన్నది మాచు పిచ్చు హోయినా పిచ్చు కన్నా చిన్నది ఉంటుంది, కానీ హైకింగ్ చాలా కష్టం అంట. పైకి వెళ్ళటానికే 4-5 hours పడుతుంది అంట. టెంపుల్ ఆఫ్ 3 windows చూపించాయి కదా, 3 windows. ఇది వచ్చేసి వాళ్ళ రూము. ఇక్కడ వాటర్లో కాన్స్టలేషన్ మిల్కీ వే అని అబ్జర్వ్ చేసేసి వాళ్ళ ఫ్యూచర్ని కూడా ప్రెడిక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇది వన్ ఆఫ్ ది రూమ్. ఇది కాండోర్ అనే దాని టెంపుల్. అంటే కాండోర్ అంటే ఒక రకమైన వల్చర్. ఇది 10 feet ఉంటుందంట, దాన్ని వాళ్ళు పూజించే వాళ్ళంట. ఇక్కడ వచ్చి బలిపీఠం, గుడిలో బలిపీఠం. ఇక్కడ లామాస్ని, గినియా పిగ్ని బలి ఇచ్చి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఆ దేవుళ్ళకి పూజించే వాళ్ళంట. కావాలంటే ఈ కాండోర్ అనే యానిమల్ని పట్టుకొని ఎక్కితే స్కైలోకి కూడా తీసుకెళ్ళలేదంట అప్పట్లో వాళ్ళని. ఇది ఎండ్ ఆఫ్ ది టూర్, మాచు పిచ్చు టూర్. కింద నుంచి టెర్రసెస్, అక్కడ వాళ్ళ హౌసెస్ ఉన్నాయి చూడండి. అగ్రికల్చర్ చేస్తారంట. ఓన్లీ కార్న్, పర్సిమాన్, అవకాడోస్, ఇంకోటి కోకా లీవ్స్ అవి పండించుకుంటారు అనమాట. ఇక్కడ చూసారా వాటర్ ఇరిగేషన్ ఎలా లాగారు వాళ్ళు. ఐ మీన్ కెనాల్స్ లాగా కోసి ఇట్లాగా వాటర్ పూల్ అవుతాయి అనమాట. ఇది వాటర్. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే పొటాటోస్ అనేది పెరుగు నుంచి ఆరిజిన్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 3000 or 4000 వెరైటీస్ ఆఫ్ పొటాటోస్ ఉంటాయంట. ఇంకా చెప్తా కదా, ఇక్కడ ఏమీ రోడ్స్ ఏమీ ఉండవు, జస్ట్ వాక్ వేస్ ఉంటాయి. ఇక్కడ ఒక చోట నుంచి ఇంకో చోటుకి షాపులు ఏమి తీసుకోవాలంటే అలా తీసుకోవాలి. ఇది Day 6 సేక్రెడ్ వ్యాలీ టూర్. ఈరోజు కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. ఇది మోరే అనే ప్లేసు. ఇది బేసిక్గా వాళ్ళు ఇలా సర్క్యులర్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఇది బేసిక్గా ఎక్స్పెరిమెంటేషన్ కోసం. కింద వేడి ఉంటుంది అనమాట, పైన కొంచెం చల్లగా ఉంటుందంట. ఈచ్ లెవెల్కి 0.5 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో కింద ఏమో బాగా వేడి ఉండేటప్పటికి కార్ను అలాంటివి పండించుకునేవాళ్ళు. ఈచ్ స్టెప్కి 0.5 degrees సెంటిగ్రేడ్ ఉండేది కదా. సో మిడిల్కి వచ్చేసరికి కొంచెం వామ్ ఉండేది. సో దానికి అక్కడ అంటే కోల్డ్కిను హాట్కి మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడ కీనువా అవి పండించుకునే వాళ్ళంట. అన్నిటికన్నా పైన వచ్చేసి కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఆడ పొటాటోస్ అవి పండించుకునే వాళ్ళంట. ఇది జస్ట్ ఎక్స్పెరిమెంటేషన్ కోసం ఇట్లా చేసుకొని వాళ్ళు ఇంకా ఇట్లా ఫుడ్ ఎక్స్పెరిమెంట్ కోసం ఇట్లా చేసేవాళ్ళు. సాల్టీ వాటర్ 32 degrees సెంటిగ్రేడ్ ఉంటాయండి. అంటే హాట్ వాటర్ అంట.
లోపల కేవ్స్లో ఎన్నో ఏళ్ళ క్రితం ఓషన్స్ ఉండేవి కదా, టెక్టానిక్ ప్లేట్స్ అన్నీ మూవ్ అయిపోయి ఇట్లా కొండలాగా ఏర్పడి కేవ్స్లో వాటర్ స్టోర్ అయిపోయి వాటర్ బాగా ఎండిపోయి రాక్స్ లాగా ఫామ్ అయిపోయి బేసిక్గా సాల్టీ స్టోన్ లాగా అయిపోయి అప్పుడు వాటర్ ఫ్లో అవుతూ ఆ వాటర్లో సాల్టీ నేచర్ అంతా వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. ఇలా వెళ్ళేసి వీళ్ళు ఆ సాల్ట్ని అంతా అట్లాగా ట్రాప్ చేసి ఇట్లాగా సాల్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ 2 సీజన్స్ ఉంటాయి, సమ్మర్ సీజన్, రైనీ సీజన్. ఈ సాల్ట్ ఓన్లీ సమ్మర్ సీజన్లో ప్రొడ్యూస్ చేస్తారంట. రైనీ సీజన్లో ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ అందరూ అగ్రికల్చరల్ వర్క్స్కి వెళ్ళిపోతారంట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 4.5% సాల్టీ ఉంటుందంట. ఓషన్లో 3.2% సాల్టీ ఉంటుందంట. డెడ్ సీలో ఉన్న అది ఇంకా ఎక్కువ సాల్టీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి కదా, వాటర్ ఛానల్స్ నుంచి వాటర్ పంపించేసి మధ్యలో డైవర్ట్ చేసి ప్రతి బ్లాక్లో సాల్ట్ని ప్రొడ్యూస్ చేస్తారు. వెనకాల స్నో క్యాప్ మౌంటైన్స్, ఇక్కడ సాల్ట్ మైన్స్. ఇక్కడ సాల్ట్ అంతా గ్యాదర్ చేసేటప్పుడు ప్లాంట్ వచ్చేసి న్యాచురల్ రిపెలెంట్ అనమాట. సో ఇదేం చేస్తుంది అంటే ఇట్లా కొమ్మ విధిస్తే దాంట్లో నుంచి వైట్ కలర్ లిక్విడ్ లాగా వస్తుంది. అది మస్కిటోస్ నుంచి న్యాచురల్ రిపెలెంట్. మనకు ఓడోమాస్ అలాగా దానికి ఇక్కడ న్యాచురల్గా ఇది వాడుకోవచ్చు అంట. ఈ సాల్ట్ బ్లాక్ ఉంది కదా, ఇందాక బ్లాక్ ఆడ సాల్ట్ టెర్రసెస్లో గోడకి ఇలాగా సాల్ట్ ఎవాపరేట్ అయ్యి ఇలా బ్లాక్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని ఇట్లాగా వీళ్ళు అమ్మేస్తున్నారు సాల్ట్ మీద. ఇది ఒలాంగ్ తాయ్ తాంబూ ఫోర్ట్ అన్ని టెర్రసెస్. Pueblo que todavía sigue estático la situación. Y aún అక్కడ ఫేస్ లాగా ఉంది కదా, అది వాళ్ళ ప్రొటెక్టర్ లాగా బిలీవ్ చేస్తారంట. అక్కడ కొన్ని బాక్సెస్ ఉన్నాయి కదా, అది ఏంటంటే అది చెక్ పాయింట్ లాగా. మాచు పీచు చూసుకొని నుంచి మాచు పీచుకి వెళ్ళే వాళ్ళు, రిటర్న్ వచ్చే వాళ్ళని అక్కడ చెక్ చేసుకుంటారు, ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది వస్తున్నారు అనేసి చెక్ చేసుకుంటారు. ఇదేమో ఒలాంగ్ తాయ్ తాంబూ ఫోర్ట్. ఇక్కడ లామాస్ గేజ్ చేస్తారు. Vamos chicas, vamos. Listos, caminemos por favor por ese camino.